నిజామాబాద్ జిల్లా డిష్పల్లి సమీపంలోని 44వ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది మృత్యువాత పడ్డారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు వికలాంగులుగా మిగిలారని అంటున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు ధర్నాలు రాస్తారోకలు నిర్వహించారు. అయితే చుట్టుపక్కల దాదాపుగా 6 నుంచి 7 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలంతా కూడా బ్రిడ్జిని నిర్మించారని ఎంపీ అరవింద్ను కలిసి విన్నవించారు. దీంతో స్పందించిన ఎంపీ అరవింద్ కేంద్ర మంత్రితో మాట్లాడి 24 కోట్ల వ్యయంతో బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఈ ప్రాంతంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు, మరికొందరు వికలాంగులుగా మారుతూ ఉన్నారు. దీంతో గ్రామస్తులు ఇక్కడ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చాలా సంవత్సరాలుగా అధికారులకైతేనేమి నేతలకైతేమి వినతి పత్రాలు ఇచ్చారు. అయితే ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. రోడ్డు ప్రమాదాలతో ఎంతోమంది మృతి చెందిన స్థానికులకు ఆందోళన సైతం నిర్వహించారు. దీంతో డిచ్పల్లి వద్ద సిఎంసి కళాశాల వద్ద ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు ఓకే చెప్పారు. ఈ ప్రాజెక్టు మంజూరుకు బీజేపీ ఎంపీ అరవింద్ కృషి చేశారని స్థానికులు కూడా అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం హైవే అథారిటీ అధికారుల దృష్టిలోకి వెళ్లడంతో ఎట్టకేలకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టును మొత్తం చూసినట్లయితే 24 కోట్ల బడ్జెట్తో చేస్తూ ఉన్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ పనులను పర్యవేక్షిస్తూ ఉంది. ఈ వంతెన నిర్మాణం పూర్తి అయితే భవిష్యత్తులో ఎందరో ప్రయాణికులు ప్రాణాలు కాపాడే విధంగా ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్గా దీన్ని గుర్తించారు. అయితే గతంలో ఇక్కడ అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయని స్థానికులైతేనే పోలీసు కూడా రికార్డులలో కూడా ఉన్నాయి. అయితే మనం చూస్తుంది అయితే ఉంది 44వ నంబర్ జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారి పెద్దగా ఉంటుంది. నిత్యము వేలాది వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉంటాయి. ఇటు ఆర్మూర్ అయితేనేమి, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నాగ్పూర్ తదితర ప్రాంతాలకు కూడా ఇదే రహదారి గుండా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే రోడ్డు పనులు అయితే ప్రారంభించారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొందరు ఇక్కడ స్థానికులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ పనులు ప్రారంభమైనాయి కదా, ఈ నేపథ్యం ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఇది కొన్ని సంవత్సరాల కలం. ఇది ఓన్లీ సుద్దపల్లె కాదు, NH-44 స్టార్ట్ అయినప్పటి నుంచి పడితే మేము అనేక పోరాటాలు చేయడం జరిగింది. మా గ్రామస్తులతో పాటు ఇతర గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చి పోరాటం చేశారు. దాని ఫలితంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని గౌరవనీయులు పెద్దలు అరవింద్ అన్న దృష్టికి కూడా మా వీడీసీ ఉన్నప్పుడు మేము తీసుకురావడం జరిగింది, ఎంపీ పార్లమెంటు సభ్యుడికి. మరి అతను కూడా చొరవ తీసుకొని నితిన్ గడ్కరీతో కేంద్ర మన మినిస్టర్తో మాట్లాడి ఈ యొక్క బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇరువైపులా మరి హరితారం కింద గ్రామ పంచాయతీ నుంచి ఖర్చు చేపించేసి చెట్లు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ యొక్క సర్వీస్ రోడ్లు తీయాలంటే చెట్లు తీయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి చొరవ తీసుకుని ఆ యొక్క హరితారం చెట్లు కూడా తీసేసి ఎల్ఓసి ఇచ్చి ఈ యొక్క సర్వీస్ రోడ్లు మరి స్టార్ట్ చేయడం జరిగింది. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మందం అయితే మరి సర్వీస్ రోడ్లు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ప్రయాణికులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి కొంత సహకరిస్తే మరి త్వరలో కూడా పూర్తి పనులను కూడా మరి సిద్ధం చేసి త్వరగతిగా, ఎందుకంటే వర్షాకాలం కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ మరి కొన్ని వర్షాలు కూడా పడతలేవు. కానీ ఈ మూమెంట్లో పని తొందరగా స్టార్ట్ చేస్తే ఇంకా మరి గతంలో జరిగిన ప్రమాదాలు జరగకుండా మరి ఉంటాయని చెప్పేసి కూడా మేము హెచ్ఎంటీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరొకరు గ్రామ సర్పంచ్ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఉందో ఈ బ్రిడ్జి నిర్మాణం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఈ గ్రామ ప్రజలకు? ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం వల్ల ముఖ్యంగా ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. ఈ బ్రిడ్జి లేకపోవడం, సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల సుమారు 50 నుంచి 60 మంది చనిపోవడం, ఎంతోమంది క్షతగాత్రులు కావడం జరిగింది. దీనికి మా సుద్దపల్లి గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరం కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు NH-44 వాళ్లకు అధికారులకు ఇవ్వడం వల్ల, ధర్నాలు చేయడం వల్ల ఈ యొక్క బ్రిడ్జు మంజూరైంది. దీనికి ముఖ్యంగా ఎంపీ అరవింద్ అన్న గారు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ అన్న గారు ఇద్దరు చొరవతో నితిన్ గడ్కరీ గారి దగ్గర ఫైల్ మూమెంట్ చేసి ఈ యొక్క బ్రిడ్జిని మంజూరు చేయించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామంలో ఈ యొక్క మొదటగా సర్వీస్ రోడ్ పనులు ప్రారంభమైనాయి. తర్వాత బ్రిడ్జ్ పనులు మొదలు పెడతారు. సుమారు ఒక 1.5 ఇయర్ కాలం వ్యవధిలో ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఎటువంటి ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క బ్రిడ్జ్ ఉపయోగపడుతుందని మేము మా గ్రామ ప్రజలందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మరొక గ్రామస్తున్నారు, ఆయనతో ప్రధానంగా ఇక్కడ గతంలో ఈ బ్రిడ్జి నిర్మాణం లేనప్పుడు ఈ జాతీయ 44వ నంబర్ జాతీయ ఇక్కడ ప్రమాదాలు ఎలా ఉండేవి? ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుండి నేను ఈ హైవే చూస్తూనే ఉంటున్నాను.
ఇక్కడ ఎన్నో మంది ప్రమాదాలకు గురై మృతి చెందిన వారు ముఖ్యంగా యువకులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది చనిపోయేవారు. ముఖ్యంగా ఇది ఏదైతే జోన్ ఉందో ఇది డేంజర్ జోన్ అని కూడా పిలువబడుతుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ అండర్ పాస్కి శ్రీకారం చుట్టినందుకు మేము మా ఆనందంని వ్యక్తం చేస్తూ ఉంటున్నాం. వీలైనంత త్వరగా ఇచ్చిన గడువు ప్రకారం ఈ పనులన్నీ పూర్తి చేయాలని మా వినతి. అలాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులకు గాను వాహనదారులకు గాను ఈ పనులు పూర్తయ్యేంత వరకు సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయితే ఇది పరిస్థితి. ఈ ప్రాంతంలో గతంలో కూడా చూసినట్లయితే కూడా అధికారులు బ్లాక్ స్పాట్గా గుర్తించడం జరిగింది. ఈ బ్లాక్ స్పాట్ను గుర్తించడంతో ఇక్కడ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సుమారుగా 24 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. అయితే స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే బ్రిడ్జి నిర్మాణం జరిగితే మటుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గే అవకాశం కూడా ఉంది. గతంలో ఎంతోమంది కూడా ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలను పడి మృత్యువాత పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో గతంలో స్థానికులు చాలామంది కూడా ఆందోళన కూడా నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ ప్రాంతంలో బ్రిడ్జిని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.